హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను సాంబార్ బ్రోకెన్ వీట్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చండి. మనం కాస్త హెల్దీ మేనర్లో చేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెమిలం రెసిపీస్. నేను ఇక్కడ సాంబార్ బ్రోకెన్ వీట్ 1 కప్ గ్లాస్లో తలకట్టుకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది చిన్నగా సన్నగా ఉండేటటువంటి గోధుమ రవ్వ. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి చాలా సూటబుల్. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఉప్మాని ట్రై చేయొచ్చు. ఇలా నానబెట్టడం వల్ల బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇలా 10 నిమిషాలు నానబెట్టిన ఈ రవ్వని మనం వడగట్టుకుందాము. వడగట్టి ఇలా గట్టిగా పిండేసుకుని పక్కన పెట్టేద్దాం. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కొంచెం, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం, బంగాళదుంప 1 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అంగుళం సైజు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్కి అల్లం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాస్త బంగాళదుంప ముక్కలు కాస్త బ్రౌనిష్గా అయిన తర్వాత అప్పుడు కొంచెం బీన్స్ ముక్కలు, అలాగే ఒక టొమాటో సన్నగా కట్ చేసి వేసుకోవాలి. గ్రీన్ పీస్ కొంచెం వేసుకోవాలి. మీరు ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయినా వాడచ్చు, మామూలు గ్రీన్ పీస్ అయినా వాడచ్చు. వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా వేసేసిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టిన ఈ రవ్వ వేసిన తర్వాత కాసేపు వేయించుకోవాలి. ఇది పొడి పొడి అయినంత వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడి అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, సో 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. ముందు 1 గ్లాస్ వేయండి. వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఇంకో గ్లాస్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టేస్తే దానికి అదే మగ్గిపోతుంది, చాలా బాగా వస్తుందండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం పిండుకుందాం. కొంచెం అండి, ఒక 10-15 చుక్కలు ఇలాగా వేస్తే సరిపోతుంది. మొత్తం చెక్కంతా పిండాల్సిన అవసరం లేదు. మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. చాలా సింపుల్ కదా, మరి ఎంతో ఈజీ కూడా, ఇంకెంతో హెల్దీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్. మీరు కావాలనుకుంటే ఇందులో నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జీడిపప్పు పలుకులు, శనగ పలుకులు ఇవన్నీ కూడా వాడవచ్చు. కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం అవేవి వాడకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సెమిలం రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.